పట్టణానికి చెందిన షేక్ హుస్సేన్ ను హిజ్రాలు కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటనను పోలీసు ఛేదించారు. ఈ విషయాన్ని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 26వ తేదీన హుస్సేన్ ను కొంతమంది హిజ్రాలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని అతని సోదరుడు ఉస్మాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు మొదట కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇదే సమయంలో గూడూరు రైల్వే పోలీసు పండ్లూరు సమీపంలోని రైల్వే పట్టాలపై గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులు వెళ్లి అది హుస్సేన్ మృతదేహమని గుర్తించారు. దీంతో కేసును పోలీసులు స్వాధీనం చేసుకుని హత్య కేసుగా నమోదు చేశారు. కేసును వేగంగా ఛేదించిన డీఎస్పీ చెంచుబాబు సిఐ వెంకటేశ్వర్లను జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అభినందించినట్లు తెలిపారు. నాయుడుపేట పోలీస్ స్టేషన్లో హుస్సేన్ అనే అతను కనిపించడం లేదని, అంటే వాళ్ళ తమ్ముడు కనిపించట్లేదని ఉస్మాన్ అనే అతను పోలీస్ స్టేషన్లో నాయుడుపేట పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్ రిపోర్ట్లో తను ఏదో బంగారపు వస్తువు గురించి భాను నాయక్ వాళ్ళు తీసుకుని వెళ్ళారని ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఆ రోజు కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా చాలా అందరు సాక్షులను విచారించిన తర్వాత జిఆర్పి పోలీస్ స్టేషన్ వాళ్ళు, గూడూరు జిఆర్పి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ రైల్వే ట్రాక్ మీద, అన్నమేడు క్రాస్ దగ్గర ఉండే రైల్వే ట్రాక్ మీద ఉందని వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారని, బాడీ గూడూరు మాస్టరీలో ఉందని తెలియటం, ఆ తర్వాత వాళ్ళు చేసిన శవ పంచనామాలో వీళ్ళు ఎవరైతే హుస్సేన్ యొక్క తల్లిదండ్రులు, అంటే ఉస్మాన్ యొక్క తల్లిదండ్రులు, ఉస్మాన్ వాళ్ళందరూ వెళ్ళి శవాన్ని చూసి ఐడెంటిఫై చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి జిఆర్పి నుంచి కేసు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత ఆ కేసులో హుస్సేన్ని బంగారపు చైను రిలీజ్ చేయమని, బంగారపు చైన్ రిలీజ్ చేసి ఎక్కడ తీసుకెళ్ళామని బెదిరిస్తూ భాను ఇంకా ఇద్దరు ట్రాన్స్జెండర్స్ ఆటోలో తీసుకెళ్ళి వాళ్ళ రూమ్కి తీసుకెళ్ళి బాగా హెరాస్ చేసి కొట్టి, తర్వాత చనిపోయిన తర్వాత ఆ రోజు అర్ధరాత్రి, అంటే 24వ తేదీ అర్ధరాత్రి తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడేసినట్టు వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ మేరకు నిన్న సాయంత్రం 7:45 అప్పుడు నాయుడుపేట సిఐ గారు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వెన్నమాల సచివాలయం దగ్గర. ఆ కేసులో మొత్తం 7 మంది, రాయపు భాను, భావన, సదా, వీళ్ళు ముగ్గురు ప్రధానమైన ముద్దాయిలు. ఈ భాను అనే ఆమెతోటి మృతుడి యొక్క అన్న చాలా సంవత్సరాలుగా కలిసి ఉంటాం. ఆ కలిసి ఉన్న క్రమంలో ఆ భాను యొక్క బంగారపు గొలుసుని ఉస్మాన్ తీసుకెళ్ళి కుదవబెట్టి 1.5 లక్షలు 2 లక్షల రూపాయలు డబ్బులు తీసుకోవటం, ఆ తర్వాత వీళ్ళకి తెలియకుండా ఆ వస్తువుని హుస్సేన్ షాప్ నుంచి 2 లక్షల రూపాయలు వడ్డీతో సహా కట్టి ఆ గొలుసు తీసుకుని వెళ్ళి దాన్ని వాడుకున్నాడు, ఏదో చేశాడని ఆ గొలుసు కోసం జరిగినటువంటి వీళ్ళు అతన్ని తీసుకెళ్ళి పట్టడం, చంపిన తర్వాత రైల్వే ట్రాక్ మీద పడేయటం, సాక్ష్యాలు తారుమారు చేయడానికి చేసిన ప్రయత్నంలో వాళ్ళు తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ట్రాన్స్జెండర్స్ యొక్క ఆగడాలని కంట్రోల్ చేయడానికి వాళ్ళందరికీ మంచిగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.